నమస్తే అండి అందరికీ కూడా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఫాసెట్ పేలో ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో చూసేద్దాము. అసలు ఈ ఫాసెట్ పే అంటే అందరికీ డౌట్ వచ్చే ఉంటది. ఇది నథింగ్ బట్టే ఒక వాలెట్ అండి. నేను చెప్పే యాప్స్ అన్నీ కూడా క్రిప్టో బేస్డ్ ఎర్నింగ్స్ అండి. ఈ కాయిన్స్ అన్నిటిని విత్‌డ్రా చేయాలంటే మనకు ఒక వాలెట్ అనేది కావాలి కదా! అదే ఈ వాలెట్. ఈ వాలెట్ నుంచి మీరు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏ యాప్‌లో కన్నా ట్రాన్స్‌ఫర్ చేసుకొని అక్కడి నుంచి మీరు బ్యాంక్‌లోకి అయితే డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి వస్తది. మీరు డైరెక్ట్ నేను చెప్పే యాప్స్ నుంచి గాని మీరు చేసిన కాయిన్స్ అయితే డైరెక్ట్‌గా క్రిప్టో కాయిన్ నుంచి మన ఇండియన్ ఐఎన్ఆర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వవు. డైరెక్ట్ బ్యాంక్‌లోకి అయితే రావు. దానికి వాలెట్ అయితే కావాలి. వాట్సాప్ అండ్ ఆ టెలిగ్రామ్ వాలెటే ఛానల్ అయితే ఫాసెట్ పే. ప్రొవైడ్ చేశాను. మన దీన్ని ఎలా వాట్సాప్ అండ్ ఓపెన్ చేయాలో, టెలిగ్రామ్ ఛానల్ ఎలా ఇంకా క్రియేట్ ఎవరైనా చేయాలో జాయిన్ చూసేద్దాం. కాకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. నేనైతే ఇందాక పోస్ట్ చేసిన లింక్స్ అయితే చూస్తున్నారు కదా, ఫాసెట్ పే అనేసి ఉంది కదా, లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో అయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. నెట్వర్క్ స్లో ఉండడం వల్ల స్లోగా వస్తుంది. ఇలా ఓపెన్ అయిపోయింది కదా, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ ఏం లేదు, మనం సింపుల్గా సైన్ అప్ అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ అయితే క్లిక్ చేయగానే టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకి యూజర్ నేమ్ సెట్ చేసుకోమని చెప్తుంది. మీ నేము ఇంకా ఒక 2 నెంబర్స్ అయితే ఇచ్చేసి యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకొని దాన్ని కంటిన్యూ కొట్టండి. ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే ఈమెయిల్ అయితే ఇవ్వమని చెప్తుంది. ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఈమెయిల్ ఇవ్వాలనుకుంటున్నారు కంటిన్యూ కొట్టండి. దీన్ని కంటిన్యూ కొట్టాక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. మనం పైన ఏ పాస్వర్డ్ ఇచ్చారో కింద కూడా అదే గుర్తుండే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. లైక్ మీ నేమ్ ఇంకా ఒక 2-3 లెటర్స్గా మిక్స్ చేసి పాస్వర్డ్ అయితే మీకు గుర్తుండేటట్టు అయితే పెట్టుకోండి. ప్రోమో కోడ్ దగ్గర మన ప్రోమో కోడ్ వచ్చిందా అండ్ రెఫరల్ కోడ్ అయితే వచ్చిందా లేదో ఒకసారి చూసుకోండి. రాకపోతే మన గ్రూప్లో అయితే ఇచ్చేసాను, అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇట్లా ఒక పిక్చర్ అయితే వస్తుంది కదా, ఆ యారో యూజ్ చేసి ఆ పజిల్ని అయితే అక్కడ ఫిక్స్ చేస్తే నెక్స్ట్ పిక్చర్ కూడా వస్తుంది. దీంట్లో ఏంటంటే అక్కడ పైన 3 కనిపిస్తున్నాయి కదా, 3 ట్యాగ్స్ అంటే ఒక కార్డు ఇంకా ఒక స్టార్ ఒక బ్యాగ్, ఏ ఆర్డర్లు ఉన్నాయో ఆర్డర్లో మనం క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ కొట్టడమే. దెన్ మనకి అకౌంట్ నాకు యూజర్ నేమ్ రావట్లేదు, నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నా. యూజర్ నేమ్ చేంజ్ చేసుకోండి. మీకు కూడా రాకపోతే ఒక 2-3 లెటర్స్ చేంజ్ కానీ లేదంటే లాస్ట్లో ఒక వర్డ్ కానీ పెట్టేసి సేమ్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా పజిల్స్ అయితే వచ్చినాయి కదా, సేమ్ అదే పజిల్స్ మనం ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆర్డర్లు పెట్టేసామనుకోండి, అప్లై కొట్టండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అకౌంట్ అయితే మనకి సైన్ అప్ కొట్టగానే అకౌంట్ అయితే రెడీ అయితే అయిపోయింది. పైన యువర్ అకౌంట్ బీన్ క్రియేటెడ్ అనేసి. ఇప్పుడైతే మనం లాగిన్ చేయాలి. నొక్కగానే మనం లాగిన్ ఫేస్కి అయితే వచ్చేసాము. దెన్ మనం ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయగానే సేమ్ ఇందాకట్లాగే పజిల్స్ అయితే వస్తాయి. ఒక 3 ట్యాగ్స్ చూసి కింద కరెక్ట్గా ఇచ్చేసాం కదా, సేమ్ అలాగే ఇప్పుడు కూడా బ్యాగ్ స్టార్ ఇంకా ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అప్లై కొట్టిన వెంటనే మనకి అయినా సరే లాగిన్ అవ్వట్లేదు. ఎందుకంటే పైన చూస్తున్నారు కదా యువర్ అకౌంట్ నాట్ బి వెరిఫైడ్ అనేసి. దీనికి ఏం చేయాలంటే మనం జీమెయిల్లోకి వచ్చేసేయండి. జీమెయిల్లోకి రాగానే మనకి పైన చూస్తున్నారు కదా ఫాసెట్ పే నుంచి ఈమెయిల్ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ యాక్టివేషన్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దెన్ మనకి అక్కడ పైన చూస్తున్నారు కదా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అనేసి కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రౌజర్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఓపెన్ ఇన్ బ్రౌజర్ కొడితే బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. దీంట్లో చూస్తున్నారు కదా బిట్ కాయిన్, ఇథేరియం, డాజ్ కాయిన్, లైట్ కాయిన్ అనేసి ఇలాగా చాలా కాయిన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎర్న్ చేస్తాం ఫ్యూచర్లోనే. నేను చెప్పే యాప్స్ అన్నీ కూడా ఈ కాయిన్స్లో మనం ఎర్న్ చేసేవే. దీంట్లోకి మనం ఎర్న్ చేసిన వాటిని డిపాజిట్ అండ్ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పైన ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి దాని మీద డిపాజిట్ అండ్ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఆ విధంగానే మనం ఇదైతే చేసుకుంటాము. ఇదైతే మనం హోమ్ స్క్రీన్లోకి ఎలా యాడ్ చేసుకోవాలంటే సేమ్ అక్కడ పైన 3 డాట్స్ కానీ యారో మార్క్ కానీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీకు పైకి స్క్రోల్ చేశారనుకోండి, కింద యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా, యాడ్ చేసేయండి. యాడ్ చేయగానే మనకి ఇది హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. వెబ్సైట్ లాగిన్ అవ్వకుండా మీరు దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ అది రిక్వైర్డ్ లేకుండానే మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదే అండి ఈ వీడియో అయితే. ఈరోజు ఫాసెట్లో చూసేసాము. విత్డ్రాస్ ఎలా తీయాలో ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను.